ముట్టిలో బ్రేకింగ్ చూస్తున్నాం. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఇక 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మరోవైపు తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వివిధ మండలాల్లో తెల్లవారుజాము నుంచి కుండపోతక వర్షం కురుస్తుంది. దీంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ఇక ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో మాట్లాడారు. వాతావరణ శాఖ అందించిన సమాచారం మేరకు 15 జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని తెలిపారు. ఇక వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముందుగానే మోహరించాయని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు. తాజా పరిస్థితులపై అధికారులతో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు పలు సూచనలు చేశారు. వాకులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించారని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని, పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని అన్నారు. ఇక రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాలలో లో లెవెల్ పిచ్చులు, కాజ్వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలని, పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికెట్లు ఏర్పాటు చేయాలని, పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు.
రైట్గా వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు ఇతర క్రిమికీటకాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని నగర పురపాలక గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వైద్యారోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని రెవెన్యూ, విద్యుత్తు, పంచాయతీరాజు, ఆర్ఎండ్బి, వైద్యారోగ్య, పురపాలక, పోలీసు, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులను జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.